ఓకే సో ఇప్పుడు కర్బూజా హల్వానా రాజు గారు? అవునండి. సో మనకి జనరల్ గా ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది. చాలా మంది చక్కగా పంచదార అలా వేసుకొని తింటూ ఉంటారు, జ్యూస్ చేసుకుంటుంటారు, పంచదార వేసుకొని అలా తింటూ ఉంటారు కదా ముక్కలుగా. సో హల్వా మంచిగా అంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది దీనికి. సో కొంచెం లైట్ గా చప్పగా ఉన్న ఫ్లేవర్ స్మెల్ చాలా బాగుంటుంది. సో ఈ హల్వా కూడా చాలా మంచి టేస్టీగా వస్తుంది. ఓకే రాజు గారు. ఓకే మరి కర్బూజా హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కర్బూజా హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 లీటర్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు హల్వా? ఓకేనండి. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. ఓకే. తగినంత నెయ్యి కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. హల్వా ఎంత వేసినా బేసిక్ గా పీల్ చేసుకుంటుంది, బట్ స్టిల్ వేడివేడిగా తినేటప్పుడు కొంచెం ఆ నెయ్యి అలా తేరుతూ బాగా అనిపిస్తుంది. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. సో కొంచెం చాప్ చేసి వేసుకుంటే మనకి చక్కగా అన్ని మిక్స్ అయ్యి ప్రతి దీంట్లో కూడా తగులుతూ ఉంటుంది. ప్రతి బయటలో కొంచెం చిన్న ముక్క తగులుతుంటే బాగుంటుంది. ఏదో ఊరికి అలా 5-10 వేసుకుంటే మనకి ఏటో ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి అవి. సో ఈ కొంచెం వేగుతున్నప్పుడే సో దీంట్లోనే రవ్వ. ఓకే. సో కొంచెం ఈ కర్బూజా పేస్ట్ కి కాస్త ఈ రవ్వ బేస్ మనం తీసుకుంటున్నాం. ఓకే. అది ఎందుకంటే అది పుట్టిది ఎంత వేసినా నాకు తెలిసి అది క్వాంటిటీ అవ్వదేమో కదా, రాదు. సో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ రవ్వ కాంబినేషన్ లో మనం డిఫరెంట్ మార్చుకోవచ్చేమో కదా రాజు గారు? కొంచెం గోధుమ రవ్వ, జొన్న రవ్వ, ఇప్పుడు మనకు అన్ని దొరుకుతుంది. సజ్జలు గానీ ఏ రవ్వతో అయినా మనం చేసుకోవచ్చు. లేదా కొంచెం కోవా బేస్ అట్లా కలుపుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో. ఎందుకంటే దీనికి కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా సో కర్బూజాకి. సో మనం అంటే రవ్వ మార్చిన కొంచెం మీరు చెప్పినట్టు కోవా వేసుకున్నా బాగుంటుంది. ఏంటంటే మనం ఇక్కడ కర్బూజా ముక్కల్లా వేస్తే మనకు అదంతా టేస్ట్ గా తెలియదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం పేస్ట్ లా చేసేసుకుని మనం దీంట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ముందుగానే ఏంటంటే పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకుంటాం. ఓకే. సో ఈ కర్బూజాతో పాటు మనం ఇంకొక ఫ్రూట్ తో కూడా చేసుకోవచ్చా అంటే కాంబినేషన్ లో? అంత బాగా టేస్ట్ తెలియదు. సో ఒకటి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం దానిమ్మ గింజలు, అది మనం ఎండింగ్ లో తినేటప్పుడు పైనుంచి కొంచెం వేసుకొని అది మిక్స్ చేసేసి చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో పాలు, సో ఇది మనకు కొంచెం దగ్గరికి రావాలి, ఉడకాలా? సో మీరు చూస్తుండండి రాజు గారు, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. అలర్జీ సమస్యతో బాధపడుతున్నట్లయితే 1 కప్పు గోరువెచ్చని పాలల్లో 2-3 అల్లం ముక్కలు వేసుకుని చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి తాగుతూ ఉండాలి. ఇలా తాగుతూ ఉన్నట్లయితే అలర్జీ సమస్య నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఓకే. సో ఇది దగ్గర పడిపోయింది. సో ఇప్పుడు దీంట్లో కర్బూజా పేస్ట్, సో అలాగే సరిపడా పంచదార. సో కొద్దిగా యాలకుల పొడి కూడా వేస్తున్నాం. సో ఇది కూడా టేస్ట్ అనేది బాగా ఇస్తుందండి. సో ఏ రకమైన మనం ఫ్రూట్ తీసుకున్నా కొంచెం యాలకుల పొడి టచ్ ఇస్తే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోకూడదు, చాలా మంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసేస్తూ ఉంటారు. అండ్ బేసిక్గా ఫ్రూట్స్ ఆ ఫ్లేవర్ తెలియదు, మళ్ళీ యాలకుల పొడికి కూడా మనకి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి జస్ట్ కొద్దిగా పించ్ వేసుకుంటే వాటి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిగా ఎక్కువ వేస్తే మొత్తం దీని టేస్టే తెలుస్తుంది మనకి. ఆ హల్వాలో యాలకుల పొడి తప్పితే ఇంకేం తెలియదు కాబట్టి కొంచెం ఇట్లా పైనాపిల్ కానీ ఇట్లాంటివి ఏమైనా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్నవి యాడ్ చేసినప్పుడు చాలా తక్కువ వేసుకోవచ్చు. సో కొంతమందికి ఆ ఫ్లేవర్ కూడా నచ్చదు ఆ యాలకుల పొడిది, సో వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. కర్బూజాకి కూడా కొంచెం వాటర్ అండ్ షుగర్ కూడా వేసాం కదా, కొంచెం లూజ్ అవుతుంది. సో ఈ థిక్నెస్ మనకు సరిపోతుందండి. సో కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఈ స్టేజ్ లో మనం తీసేసుకోవచ్చు. ఓకే. ఇది ఇలా చూస్తే ఏదో మామూలుగా ఆ రవ కేసర్ టైప్ లోనే ఉంది. టేస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది యాక్చువల్గా దాని టేస్ట్. పైనాపిల్ లాంటివి అయితే చాలా ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది, చాలా వస్తుంది. ఈ కర్బూజా అంటే అంత ఎక్కువ రావట్లేదు. సో తినేటప్పుడు అది తెలుస్తుంది, టేస్ట్ తెలుస్తుంది. యా. ఓకే. సో
హల్వా రెడీ. కర్బూజా హల్వా రెడీ అండి. నైస్. దగ్గరికి పెట్టుకుంటూ వస్తుంది రాజు గారు. సో ఇప్పుడు కార్వింగ్ ఏం చేసి చూపిస్తున్నారు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. సో మెయిన్గా బీట్రూట్ తీసుకున్నాను. సో డిఫరెంట్ షేప్లో మనం స్లైసెస్ కట్ చేసి అరేంజ్ చేసుకుందాం. బిగ్ నైఫ్ ఇస్తారా? సో ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే. సో వీటికి ఎడ్జెస్ కొంచెం ఇలా జిగ్జాగ్గా కట్ చేస్తున్నానండి. ఓకే. సో మూడు వైపులా కూడా ఓకే. సో దీన్ని లాంగ్ స్ట్రిప్స్లా కట్ చేస్తున్నాం. సో వీటిని కూడా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ప్లేట్ ఇస్తారా? చక్కగా ఇది ఒక కలర్ మంచి ఎల్లోగా, అవన్నీ రెడ్. ఓకే. సో ఇలా ఇంటూ షేప్లో సో ఇంకా మన ప్లేట్ షేప్ని బట్టి మనం చక్కగా మనకు నచ్చినట్టు ఎలా అయినా డెకరేట్ చేసేసుకోవచ్చు. ఎస్. ఓకే. కర్బూజా హల్వా రెడీ అండి. ఓకే, మరి కర్బూజా హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కర్బూజా హల్వా తయారు చేసే విధానం: ముందుగా కర్బూజా గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. దీనిలో ఉప్మా రవ్వ వేసి వేగాక పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కర్బూజా గుజ్జు, పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. అంతే, కర్బూజా హల్వా రెడీ.